మేడే సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ లో ఏఐటియుసి నాయకులు కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. కార్మికులకు భారంగా మారిన నిత్యావసర ధరలను తగ్గించాలని, స్థానికంగా ఉండే హమాలి కూలీలకు పని కల్పించడం మానేసి బీహార్, మహారాష్ట్ర కూలీలను తెప్పిస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని అన్నారు. స్థానిక కార్మికులకే పని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించక పెండింగ్ లో పెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు చాలిగంటి సురేష్, రఘుల నరేష్, శీలం పరశురాం, ఊరడి మల్లేశం, మంగశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ యూనియన్ సంఘ సభ్యులు మరియు అమాలి యూనియన్ సంఘ సభ్యులు అందరూ కలిసి ఈరోజు జెండా ఎగరేయడం జరిగింది. ఎల్ఏసి లాంటి సింగరేణి కానీ, బొగ్గుబాయిలు కానీ, రైల్వేల సంస్థలు కానీ కార్మికుల యొక్క సంస్థలు ప్రైవేటీకరణ చేసి మోడీ ప్రభుత్వం సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రధానంగా ఇలాంటి వేలాది నౌకర్లు ఇస్తాం కానీ ఇప్పటి వరకు కార్మికుల కొడుకులు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ఎక్కడొక్క నౌకరు వచ్చింది? వేలాది నౌకర్లు, లక్షల నౌకర్లు ఇస్తామన్న మోడీ గారు ఇలా ఏ దానికి భరోసా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతాలలో ఇవాళ ఎన్నో ఉపాధులు చేసినాం. ఇవాళ ఏ ఒక్క ఇల్లు లేక, కార్మికులకు ఇళ్ళ స్థలాలు లేక ₹1000 లోన్లకు ఇస్తున్నామన్న ఏ ఒక్క లోన్ కూడా మీయక కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నాం ఒకటే, ఎందుకంటే కార్మికుల సమస్యలు ఏమున్నాయో అవి వెంటనే పరిష్కరించాలి. లేని వేళలో ఈ ప్రభుత్వాన్ని కూడా మేడే తర్వాత కూడా ఆందోళన కార్యక్రమం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి కార్మికుల యొక్క సమస్యల మీద పెట్టినప్పటికీ ఎలాంటి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించక పెండింగ్లో పెట్టి కార్మికుల ఒక పొట్టలు కొట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ. ఇలా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఈ ఒక్క ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, కార్మికులకు అనుకూలంగా ఉండాలనేది ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతూ ఉంది.